కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనేష్, జాగిర్ సత్యనారాయణ, కనుకుంట్ల శంకర్, కిస్రాపురం లక్ష్మణ్, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, అక్కన్నపేట, కోహెడ మండలాల కార్యదర్శులు కొమ్ముల భాస్కర్, ముంజా గోపి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐలేని సంజీవరెడ్డి, ఎగ్గోజు సుదర్శన్ చారి తదితరులు పాల్గొన్నారు. ఆయనకు మెజార్టీ పరిస్థితి ఎన్డీఏ కూటమి ఉంటే తప్ప, కొన్ని పార్టీల మద్దతు ఇస్తే తప్ప ఆయన పరిపాలన చేయలేదు. అంటే గత 10 ఏళ్ల పరిపాలన విచ్చలవిడిగా, ఏకపక్షంగా, నియంతృత్వంగా, కార్పొరేషన్ల అనుకూల, రైతుల, కార్మికుల, శ్రమజీవుల వ్యతిరేక ప్రభుత్వాన్ని నడిపారు. ఇప్పుడు ఒళ్ళు వంచుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డారు. టీడీపీ, అలాగే జేడీయూ, నితీష్ కుమార్, ఇట్లా మిగతా చిన్న చిన్న పార్టీలు మద్దతు చేయకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేడు. ఇది ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు, మరి ఇండియా కూడా ఇస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం. బట్ అంటే మొత్తం మీద ఒక ప్రజాస్వామ్య పద్ధతులలో పరిపాలన చేయకపోతే నేను ఇంటికి పంపడే అనే పద్ధతిలో ప్రజలు తీర్పిచ్చారు. ఏకపక్ష నియంత్రణతో సాగదు అని చెప్పి తిరస్కరించారు నరేంద్ర మోడీ గత పాలన. ఇప్పుడు ఇండియా కూటమి వీళ్ళు కూడా సరే 52 ఉన్న కాంగ్రెస్కు 99 వచ్చినాయి. వీళ్ళకి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పారు ప్రజలు. వీళ్ళు ప్రధాన ప్రతిపక్ష పాత్రను ప్రతిపక్షాలు జరుపుకొని పోషించగలిగితే ఇండియా కూటమి మరింత నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది. నిర్మాణాత్మక పాత్ర అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు నిలదీస్తూ, నిరసిస్తూ, ప్రజల పక్షాన గెలవిపుతూ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ప్రతిపక్ష బాధ్యత అది. ప్రతిపక్షం ఎప్పుడు ప్రజల పక్షంగా ఉండాలి. ప్రజా సమస్యల మీద నిలదీస్తూనే ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిణమిల్లుతుంది. అంటే ప్రజాస్వామ్యం 3 పూలు 6 కాయలుగా వెలుస్తుంది. దానిపైన పరిశ్రమ చేయాల్సిన అవసరం. అందుకని ఈ పార్టీల బలబలాలు ఇవన్నీ తెలిసిపెట్టు మేము బాధపడేది ఏంటంటే వామపక్షాలు కూడా బలహీనపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతాం. సరే గత ఎన్నికలు ఎట్లా వచ్చినాయి, మరి గత సీట్లు వచ్చినాయి. 2-3 సీట్లు వెళ్ళినా ఎంతైనా 2000 వామపక్షాలు ఎందుకు తక్కువ సీట్లు వస్తున్నాయో గుర్తించుకోవాలి. దానిపైన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని బలోపేతం కావడానికి ప్రయత్నించాలి. ప్రజాస్వామ్యం ఈ రకమైన పద్ధతులలో ప్రజలు తీర్పు ఇలా ఇచ్చినా, లేకపోతే వాళ్ళకే చిక్కుబడి తీర్పిచ్చారు. అందుకని ఈ పరిపాలన ఎలా పడుతుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు గట్టిగానే అహంభావం పనికిరాదు. ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం ప్రధానము. అందరినీ కలవాలా, అందరితో మాట్లాడాలా. ముఖ్యమంత్రి రోజు ధర్నా నిర్వహించే పరిస్థితి ఉండాలి. అయితేనే అది ప్రజాస్వామ్యం అవ్వడం. ప్రజలు చెప్పుకుంటారు. పరిష్కారం కాకపోతే సంఘాలు, పార్టీలు ఉద్యమిస్తాయి. ఆ పద్ధతి జరగాలి. తెలంగాణలో కూడా మనం చూసాం. అనేక సందర్భాల్లో ఇదే మీ అందరి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పేవాడు. కేసీఆర్ నియంతృత్వ పోకడంతో, వ్యక్తిగత మరి ఆలోచనతో పోతున్నాడు, అహంభావంతో పోతున్నాడు. దెబ్బతింటూ చెప్పాము. దెబ్బతిన్నాడు.
అది ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి వైఎస్ రాజశేఖర్లాగా దర్బారు పెట్టి రోజు ఉదయం గంట పాటు ప్రజలు కలవడం, తర్వాత ప్రజా సంఘాన్ని మరి ప్రాతినిధ్యం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎలా ఉంటే ప్రజాప్రాతినిధ్యం చేస్తానికి అవకాశం ఇవ్వడం, ఈ రకంగా చేస్తే ఓ మార్పు కనపడాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజలు ఆశ పెట్టుకున్నారు, మేధావులు తెలంగాణ ఉద్యమకారులు అంతా పెట్టుకున్నారు. కాబట్టి సరే కొత్తగానే మన గతంలో అసెంబ్లీ అయింది, అసెంబ్లీ తర్వాత మధ్యలో కొంత పార్లమెంట్ ఎన్నికల గ్యాప్ 3-4 నెలలు పోయినా ఇప్పటి నుంచైనా అడుగులు పడాలి. చెప్పేది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, సరే అప్పులు ఏం చేసింది, బయటిగడ్డ ఏంది, లేకుంటే విద్యుత్ ఏంది, ఫోన్ ట్యాపింగ్ ఏంది, ఇవన్నీ వివరాలు ఉన్నాయి. వీటిలో చట్టం దానిపైన తీసుకుంటాం, ఎక్కడ కూడా కక్ష సాధింపు పనికిరాదు. కాకపోతే ప్రజా వీటిపైన మేడిగడ్డ సంబంధించి ఏదైతుందో అక్కడ పునర్నిర్మాణం చేసుకొని దాన్ని ఎట్లా చేసి మరి ప్రజలకు నీళ్ళించే పరీక్ష పోవాలి. విద్యుత్తుకు సంబంధించిన విషయాలు కూడా, అలాగే ఇంకా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి అసలు 10 ఏళ్ళుగా రోజుకున్నటువంటి రేషన్ కార్డు లేదా పక్కా ఇల్లు, ఇంకా మహిళలకు మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీటికి ఆర్థిక సహాయం ఇలాంటి వాటిపైన కూడా ఇచ్చిన రుణం మాత్రం సరే పదే నేను ఆగస్టు 15 కూడా చేస్తుంటాను. సరే రుణం చేయండి, తప్పలేదు. ఏదైనా ఆగస్టు 15 కూడా అందరి గురించి మాట్లాడి చేస్తే మంచిదని నాకు అభిప్రాయం. అలాగే రైతు భరోసా దీనిపై కూడా అయ్యో కార్యం స్టార్ట్ అయింది, ఇంకా మాకు రాపోయినని ప్రజలలో రైతులలో అయ్యో ఎప్పుడు వస్తాయి ఇక్కడ పెట్టుబడి కదా. ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్, మాడ్యులరీ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.